ఈనాటి సభాధ్యక్షులు గురువు గారు మన యొక్క ఈ పరకాల ప్రాంతంలో మన వరంగల్ జిల్లాలో ఈ ఖమ్మం నల్గొండ జిల్లాలో ఈ యొక్క పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని ఎట్లయినా కైవసం చేసుకోవాలని కంకణం కట్టుకున్న మన ఈటెల రాజేందర్ అన్న, మన ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్ గారు, మన జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ గారు, ఇటీవల మన పరకాల నుంచి పోటీ చేసిన నా క్లాస్మేట్ డాక్టర్ కాళీప్రసాద్ గారు, మురళీధర్ గౌడ్ గారు, డాక్టర్ విజయ్ చందర్ గారు, సుభాష్ అన్న ఎక్స్ఎమ్మెల్యే, సంతోష్ గారు, పేర్లు చాలా ముందు ఉన్నారు. దయచేసి వేదికలు అలంకరించిన ప్రతి ఒక్కరిని ఆత్మీయులే, ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా నేను ఈ యొక్క వరంగల్ బిడ్డను ఈ యొక్క పరకాల జూనియర్ కళాశాలలో జూనియర్ కాలేజీలో చదువుకున్న యొక్క మీ బిడ్డను అని చెప్పి మనవి చేస్తున్నాను. మన నియోజకవర్గం దామెర గ్రామవాసిని, అందుకోసమే ఈ వరంగల్ బిడ్డను ఆశీర్వదించవలసిందిగా కూడా మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇన్ని రోజుల తర్వాత గత 40 సంవత్సరాల నుంచి దాదాపుగా నిరంతరాయంగా ఈ ప్రాంతంలో నన్ను మించి పనిచేసిన యొక్క పెద్దలు చాలామంది ఉన్నారు, నాకు తెలుసు. అనేక సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, పార్టీ పోస్టు కూడా ఆశించకుండా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఎన్నికల్లో పోటీ చేయకుండా కేవలం ఈ కమలం రెపరెపలాడితే చాలు, వాజ్పేయి ప్రధానమంత్రి అయితే చాలు, మన యొక్క మరి మోడీ గారు ప్రధానమంత్రి అయితే చాలని చెప్పి భావించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ పెద్దలందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఈ పార్టీని ఇన్ని రోజులు ఇంతవరకు తీసుకొచ్చిన యొక్క మన సిద్ధాంతాన్ని నక్సలైట్లు బెదిరించినా కూడా పార్టీ జెండా వదలని అనేక మంది కార్యకర్తలకు పెద్దలకు కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. పరకాల గడ్డ అంటేనే మన సిద్ధాంతానికి మన పార్టీకి మరి ఇది పుట్టిన భూమి. ఇటువంటి చోట్ల ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక అవకాశం వచ్చింది. నేను ఒకే విషయం మీ అందరినీ కూడా మనవి చేస్తున్నాను. ఈ యొక్క పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నిక 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉన్నది. ఇది ఎంత పెద్ద ఉన్నదంటే 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో వరంగల్, ఖమ్మం, నల్గొండ 5 పార్లమెంట్ నియోజకవర్గాలున్నాయి. దాదాపు సాధారణ ఓటర్లు అయితే 1 కోటి మంది ఉన్నారు, కానీ పట్టభద్రుల ఓటర్లు 4,63,000 మంది ఉన్నారు. ఇంత పెద్దది కేవలం 10-12 రోజుల్లో అంతా కూడా చుట్టి రావడం అంటే, అందరినీ కలుసుకోవడాలంటే అది శక్తికి మించిన పనే. అందుకోసమే నేను పరకాలకు రాలేకపోయినా మీ బిడ్డ ఇక్కడ మేమందరం కూడా అభ్యర్థులమే, ప్రేమేందర్ రెడ్డి అని పనిచేస్తున్న మీ అందరికి కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకనంటే ఇంతటి పెద్దటి ఏరియాలో ఎక్కడ కూడా అందరినీ కలుసుకోలేం. ఇవాళ నేను మిమ్మలను కనీసం ఈ యొక్క ప్రచారం దగ్గరికి వచ్చిన సమయంలో అయినా ఒక్కసారి కలుసుకుంటే ఈ యొక్క పరకాల ప్రాంతంలో ఉన్న 1000 మంది పట్టభద్రులను కూడా కలుసుకున్నట్టే అని చెప్పి వాళ్ళందరినీ వ్యక్తిగతంగా వచ్చి కలుసుకోలేకపోతున్న సమాచారాన్ని మీరిచ్చి వారందరి యొక్క ఓట్లను వేయించవలసిందిగా మీకు సవినయంగా మనవి చేస్తున్నాను. నేను 1-2 విషయాలు మాత్రమే మాట్లాడి ముగిస్తాను. మనకి ఈ యొక్క వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో ఈ 34 అసెంబ్లీలో ఒక్క భారతీయ జనతా పార్టీ ఎన్నికైన ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ లేడు. రేపు వస్తాడేమో చూద్దాం, కానీ ఇప్పటి వరకు మనకు లేడు. తప్పక రేపు రాబోయే యొక్క పార్లమెంట్ యొక్క రిజల్ట్స్లో భారతీయ జనతా పార్టీ డబుల్ డిజిట్ క్రాస్ అవుతుందని, వరంగల్ ఎంపీని కూడా పక్కా గెలుచుకుంటామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇన్ని సంవత్సరాల యొక్క కృషి తర్వాత, ఇన్ని సంవత్సరాల మీ శ్రమ తర్వాత, ఇన్ని సంవత్సరాల నుంచి మీరు పడే యొక్క తపనకు ప్రతిఫలం రాబోతున్నది. కేవలం ఇంతటితో ఆగది. రాబోయే రోజులలో తెలంగాణలో సైతం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా వస్తుందని చెప్పి మనవి చేస్తున్నాను. ఇది ఆరంభం మాత్రమే. కాబట్టి దయచేసి
ఈ ఉన్న యొక్క 3-4 రోజులలో మనమందరం కూడా ప్రతి ఒక్కరం కూడా అభ్యర్థి అని అనుకొని పనిచేస్తేనే దీన్ని మనం విజయం సాధించగలుగుతాం. ఈ ప్రాంతంలో ఉన్న యొక్క ప్రతి పట్టభద్రుని కూడా మనం కలవాలి. ప్రతి ఓటు ఉన్న యొక్క అన్నను అక్కను కలిసి మనం ఓటు అభ్యర్థించాలని చెప్పి మనవి చేస్తున్నాను. ఎందుకనంటే ఇన్ని సంవత్సరాల నుంచి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ పరకాల వీధుల్లో నేను నడిచి తిరిగినాను. ఇక్కడ అనేక గ్రామాలలో ఎన్నోసార్లు మనం పర్యటించినాం, ఎంతో కష్టపడ్డాం, ఎన్నో దాడులు కేసులు ఎదుర్కొన్నాం. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రజలు మన పట్ల సానుభూతి చూపెడుతున్నారు, మన పట్ల ఆశీర్వాదం ఇద్దామనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు గనక మనం సరిగా గనక మనం వాళ్ళని కలవగలిగితే మనకు విజయం తథ్యమని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మిత్రులారా, ఈ 34 నియోజకవర్గాల్లో బీజేపీ యొక్క ఎన్నికైన సభ్యుడు లేనప్పటికీ నరేంద్ర మోడీ గారు ఈ ప్రాంతం పైన ఏమాత్రం కూడా వివక్ష చూపెట్టలేదు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి తెలంగాణను మన యొక్క వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చారు. మనందరికీ తెలుసు, ఈ ప్రాంతంలో ఎన్నో రోజుల నుంచి పెండింగ్లో ఉన్న యొక్క రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇచ్చిన యొక్క ఘనత నరేంద్ర మోడీ గారిది అని చెప్పి మనవి చేస్తున్నాను. అదేవిధంగా మన యొక్క ప్రాంతంలో ఎంతోమంది గిరిజన విద్యార్థులు ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క చదువు కోసం కానీ వాళ్ళ అభ్యున్నతి కోసం ఆలోచన చేసి మరి దేశంలోనే ఒక సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని మన ములుగులో స్థాపించి 900 కోట్ల రూపాయలు ఇచ్చిన యొక్క వ్యక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పి మనవి చేస్తున్నాను. అదేవిధంగా మన ప్రాంతంలో మనకు దైవంతో సమానంగా అద్భుత శిల్పకళా మరి సంపద కలిగిన యొక్క రామప్ప దేవాలయాన్ని యునెస్కో గుర్తింపు ద్వారా ప్రపంచంలోనే ఈ ప్రాంతం ప్రపంచ యొక్క టూరిజం చిత్రపటంలో గుర్తింపు పొందడానికి కారణం నరేంద్ర మోడీ గారు అని చెప్పి మనవి చేస్తున్నాను. ఎన్నో రకాల మార్పులు రాబోతున్నాయి రాబోయే రోజులలో. నేషనల్ హైవేస్, రైల్వేస్, అదేవిధంగా మన యొక్క 1000 స్తంభాల గుడి పునరుద్ధరణ, మన యొక్క కోటలో ఏర్పాటు చేసిన యొక్క లైట్ అండ్ షో, అన్నిటికీ మించి ఆజంజాయి మిల్లు నుంచి మనకు అటువంటి మిల్లు కావాలి. వరంగల్ జిల్లాలో ఒక పరిశ్రమ లేదు, పరిశ్రమ కావాలి, ఇక్కడ ఉపాధి కావాలని ఎంత డిమాండ్ చేసినా మరి అలాంటి యొక్క పరిశ్రమలు రాలేదు. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత దేశంలో 7 టెక్స్టైల్ పార్క్స్ ఇస్తే ఒక పార్కును మన వరంగల్ జిల్లాకి ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ అని చెప్పి మనవి చేస్తున్నాను. అందుకోసమే మిత్రులారా, మన యొక్క ఈ నియోజకవర్గం బీబీ నగర్ నుంచి భద్రాచలం వరకు ఉన్నది, నాగార్జున సాగర్ నుంచి భూపాలపల్లి వరకు ఉన్నది. ఇంత పెద్ద దీంట్లో మన బీబీ నగర్లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మనం హైదరాబాద్ పోకముందే ఎటువంటి యొక్క క్రిటికల్ యొక్క దీనికైనా, ఎటువంటి యొక్క ఇబ్బందికరమైన యొక్క వ్యాధికైనా అత్యంత ఆధునికమైన యొక్క వసతులతో కూడిన యొక్క ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ యొక్క హాస్పిటల్ని ఇచ్చిన యొక్క ఘనత కూడా నరేంద్ర మోడీదే అని చెప్పి మనవి చేస్తున్నాను. ఎందుకంటే మిత్రులారా, ఇక్కడ బీజేపీ ఎంపీ ఎమ్మెల్యే లేకున్నా కూడా ఇన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చింది. ఇవే కాదు, ఫ్రీ రేషన్ ఇస్తున్నారు. మరి మన యొక్క కిసాన్ సన్మాన్ కింద ఇక్కడ మాకు సీట్లు గెలవలేదు కాబట్టి ఇక్కడ రైతులకు కిసాన్ సన్మాన్ నిధులు ఇవ్వమని అనలేదు. కిసాన్ సన్మాన్ కింద రైతుల యొక్క అకౌంట్లో నిధులు వేస్తున్నారు. ఈడ మోడీ గారి పైసలు వస్తున్నాయన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇంతమంది ఉన్నారు. ఇంకా మిగతా కొన్ని వేల మంది మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 40 లక్షల మంది ఉన్నారని చెప్పి మనవి చేస్తున్నాను. కాబట్టి అదేవిధంగా కరోనా వచ్చినప్పుడు ఈడ మేము సీట్లు గెలవలేదు కాబట్టి మా బీజేపీ ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు, ఇక్కడ ప్రజలను గాలికి వదిలేయలేదు నరేంద్ర మోడీ. ఈ ప్రజల యొక్క ప్రాణాలు కూడా నాకు ముఖ్యమే అని 1 కాదు 2 కాదు 3 డోసులు ఇచ్చి ప్రజల ప్రాణాలను రక్షించిన యొక్క వ్యక్తి నరేంద్ర మోడీ అని చెప్పి మనవి చేస్తున్నాను. అందుకోసమే మిత్రులారా, పట్టభద్రులారా, మేధావులారా, విద్యావంతులారా ఆలోచించండి. 1 సీటు గెలిపించకుండా ఇన్ని ప్రాంతంలో ఇన్ని రకాల కార్యక్రమాలు తీసుకొస్తున్న నరేంద్ర మోడీకి మనం మద్దతు ఇవ్వాలనా వద్దా? మద్దతు ఇవ్వాలంటే ఒక సదావకాశం వచ్చింది, ఒక మంచి అవకాశం వచ్చింది. ఈ యొక్క వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారికి ఓటేసి, నరేంద్ర మోడీ అంటే ప్రేమేందర్ రెడ్డి యొక్క పేరు పక్కన 1 అని వేసి నరేంద్ర మోడీ గారిని గెలిపించాలని, నరేంద్ర మోడీ గారికి సంఘీభావం ప్రకటించాలని
ఈ ప్రాంతం యొక్క బిడ్డలందరూ కూడా, ఈ ప్రాంతం యొక్క మేధావులందరూ, పట్టభద్రులందరూ నరేంద్ర మోడీ వెనుక ఉన్నామని తెలియాలంటే ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నన్ను గెలిపించాలని మీ అందరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈ 34 నియోజకవర్గాలలో తప్పక ఒక ప్రతినిధి రావడం వల్ల గతంలో కంటే ఇక్కడ ఇంకా ఎక్కువ ఇక్కడ ఉన్న యొక్క యువత గురించి కానీ ఉద్యోగుల గురించి కానీ మరి మనం ఆలోచించే అవకాశం ఉంటుందని, ముఖ్యంగా టీచర్ల యొక్క బదిలీలు కానీ సర్వీస్ కానీ ఇవాళ ప్రమోషన్స్ విషయంలో కానీ ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రైవేట్ టీచర్స్ విషయంలో గుర్తింపు లేదు, హెల్త్ కార్డు లేదు, గుర్తింపు కార్డు లేదు, రిటైర్డ్ యొక్క ఎంప్లాయీస్కు మరి హెల్త్ కార్డు లేదు, వాళ్ళ సమస్యలను పట్టించుకోవడం లేదు. నిరుద్యోగులకు ఇచ్చిన మాట మర్చిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. జాబ్ క్యాలెండర్ అన్నది ఇంతవరకు జాబ్ క్యాలెండర్ ముచ్చటే లేదు. అదేవిధంగా మరి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, జీవో నంబర్ 46ను రద్దు చేస్తామన్నారు, జీవో 317ను మరి మారుస్తామన్నారు. అది తీసుకొచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం భార్యాభర్తల మధ్యన కూడా చిచ్చు పెట్టింది. ఆ యొక్క జీవోకు వ్యతిరేకంగా బండి సంజయ్ గారు నేను కలిసి కరీంనగర్లో మరి దీక్ష చేసినప్పుడు బండి సంజయ్ గారు జైలుకు పోయిన్లు, మేమందరం కూడా అరెస్ట్ అయినామని చెప్పి ఉద్యోగులందరికీ కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. కాబట్టి మీ సమస్యల పక్షాన మీ యొక్క పూర్తి స్థాయిలో నేను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తులో పనిచేసినప్పటి నుంచి, యువ మోర్చాలో పనిచేసినప్పటి నుంచి విద్యార్థి యువజన ఉద్యోగ సమస్యల గురించి అనేక ఉద్యమాలు నిర్వహించిన యొక్క చరిత్ర ఉంది. కాబట్టి మీ పక్షాన గొంతెత్తగలిగే శక్తి ఉన్న వ్యక్తి ప్రేమేందర్ రెడ్డి అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అధికార పార్టీలో ఈ సీటు గెలిచినా ఓడినా అది గుంపులో గోవింద మాత్రమే అని చెప్పి మనవి చేస్తున్నాను. ఎందుకంటే గతంలో అధికారంలో ఉన్న ఏ నాయకుడు కూడా మీ సమస్యల గురించి మాట్లాడలేదు. మరొక వైపు బీఆర్ఎస్ విషయం ఒక మాట చెప్పాలి. అసలు ఈ ఎన్నిక ఎందుకు వచ్చింది? ఈ ఎన్నిక రావడానికి కారణం ఏమిటి? ఒక గతంలో గెలిచిన యొక్క బీఆర్ఎస్ యొక్క ఆ నాయకుని స్వార్థపూరిత చర్య కారణంగా వచ్చింది. ఆయనకు ఎమ్మెల్యే కావాలని కోరిక, మరి ఎమ్మెల్యే కావాలని కోరికుంటే ఎమ్మెల్యే పోటీ చేయాలి, ఎమ్మెల్సీ ఎందుకు పోటీ చేసిండని అడుగుతున్నా నేను. ఎమ్మెల్సీ పోటీ చేసి పెద్ద ఎత్తున ఇంతమంది మరి పట్టభద్రులు ఆయనకు ఓటేస్తే 6 సంవత్సరాల కోసం గెలిపిస్తే 3 సంవత్సరాలు కాగానే ఎందుకు రాజీనామా చేసినావు? ముందు ఎందుకు రాజీనామా చేసినావో పట్టభద్రులకు సమాధానం చెప్పి నీ పార్టీ కానీ నువ్వు కానీ ఓటు అడగడానికి రావాలి. లేదంటే మరి దీనికి సమాధానం ఈ ఇంతటి ఖర్చుకు కానీ ఇంతటి యొక్క ఇబ్బందికి కానీ ముఖ్యంగా పట్టభద్రులను అవమానం చేసిన యొక్క చరిత్ర ఈ బీఆర్ఎస్ పార్టీదని చెప్పి మనవి చేస్తున్నాను. అన్నిటికీ మించి అరే బీఆర్ఎస్ పార్టీలో గెలిచినోడే ఎవరు ఉంటలేరు. మనకు తెలుసు కదా, మొన్న 5 నెలల కింద ఎమ్మెల్యేలను గెలిపించినామా? మన జిల్లాలో గన్పూర్ ఎమ్మెల్యే ఉన్నాడా? ఇప్పుడు ఎటుపోయిండు ఆయన? ఎటుపోయిండు గన్పూర్ ఎమ్మెల్యే? ఎవరు ఎట్లా పోయిండు? ఆయన ఏం చెప్పిండు? ఆయనకు బీఆర్ఎస్ వాళ్ళు టికెట్ ఇస్తే, ఎంపీ టికెట్ ఇస్తే ఎంపీ టికెట్ తీసుకున్నాడు, ఇంకేమేమో తీసుకున్నాడు. అన్నీ అయిపోయాక అరే ఇది గెలిచే పార్టీ కాదా అని ఇక్కడ పడేసి అడిపోయిండు. ఆ విధంగా అనేక మంది అలా పోతూ ఉంటే ఆ పార్టీకి ఓటేస్తే అది మురిగినట్టా కాదా? మురిగినట్టా కాదా? వెనక ఉన్న మన మిత్రులు చెప్పండి, బీఆర్ఎస్ పార్టీ వేస్తే అది మురిగినట్టా కాదా? అది మోరీలో వేసినట్టే అవుతుందని చెప్పి మనవి చేస్తున్నా. అందుకోసం ఆ పార్టీ పార్లమెంటు యొక్క రిజల్ట్స్ తర్వాత దాని పరిస్థితి ఏమవుతుందో చెప్పలేని పరిస్థితిలో ఉన్నది. ఇంకొకటి కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల తర్వాత ఆ ప్రభుత్వం యొక్క తీరు ఏ విధంగా పనిచేస్తున్నదని ప్రజలు చెప్తారు. కానీ కాంగ్రెస్ పార్టీకి అంత సమయం పట్లే 5 నెలలనే ఆ పార్టీ యొక్క రంగు రుచి వాసన తేలిపోయింది. ఇది అబద్ధాల ప్రభుత్వం అని గాలి మాటలు చెప్పేవాళ్ళని, గ్యారెంటీల పేరుతోని గాలి మాటలు చెప్పేది కాంగ్రెస్ పార్టీ అని. ఈ దేశంలో గ్యారెంటీ అనేది ఉంటే ఒక్క నరేంద్ర మోడీ మాటనే గ్యారెంటీ అని చెప్పి మనవి చేస్తున్నాను. అందుకోసమే మిత్రులారా, ఇవాళ పట్టభద్రులు, చదువుకున్న వాళ్ళు, మేధావులు, న్యాయవాదులు, డాక్టర్లు, ప్రైవేట్ టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ టీచర్లు, రిటైర్డ్ ఎంప్లాయీస్, నేను అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఒక్కసారి ఆలోచించండి. మీ పక్షాన పోరాటం చేయడానికి కానీ ఈ దేశంలో ఉన్న యొక్క అనేక
మరి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం తీసుకొని ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు ముద్రా యోజన కానీ, స్వనిధి యోజన కానీ, విశ్వకర్మ యోజన కానీ, డిక్సీ ద్వారా కానీ, మరేదైతే ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం ద్వారా కానీ రాబోయే 3 సంవత్సరాలలో నాకు అవకాశం ఇస్తే వరంగల్, ఖమ్మం, నల్గొండ ప్రాంతంలో కనీసం 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. నరేంద్ర మోడీ ప్రభుత్వం సహకారంతో, ఎందుకంటే నరేంద్ర మోడీ గారి యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ ఏమిటంటే యువత అంటే ఉద్యోగం అడగడం కాదు, జాబ్ సీకర్స్ కాదు, జాబ్ గివర్స్. అంటే యువత అంటే తల మీద తాము నిలబడి ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చే స్థితికి రావాలని చెప్పి ఆయన ఆశిస్తున్నాడు. అందుకోసమే ఇన్ని కార్యక్రమాలను ఈ ప్రాంతంలో తీసుకురావాలంటే నాకు ఒక అవకాశం ఇవ్వవలసిందిగా కోరుతూ, మీ పక్షాన సేవ చేయవలసిందిగా కోరుతూ, అన్నిటికి మించి చివరి విషయం చెప్పి నేను ముగిస్తాను. ఈ పట్టభద్రుల పక్షాన సేవ చేయడానికి ఇక్కడ నిలబడుతున్న క్యాండిడేట్లు ఎవరో మీరు ఆలోచించండి. వాళ్ళ పేర్లు, వాళ్ళ విషయాలు నేను చెప్పవలసిన అవసరం లేదు. కానీ నేను ఒకే విషయం చెప్తా, నేను ఎక్కడ కూడా ఎవరి భూమి కబ్జా పెట్టలేదు, ఎవరిని బ్లాక్మెయిల్ చేయలేదు, పార్టీలు అసలే మార్చలేదు. నేను పుట్టిన కాడి నుంచి ఒకే సిద్ధాంతం మీద మన జంగన్న, మన వీర్ల సత్యనారాయణ, మన ఎంతోమంది సీనియర్ నాయకుల వెంట నడిచినని. కాబట్టి మిత్రులారా, మన డాక్టర్ సౌందరయ్య గారు, ఎంతోమంది ప్రముఖ నాయకులు ఈ ప్రాంతంలో పనిచేసిండ్రు, వాళ్ళని ఆదర్శంగా తీసుకొని పనిచేస్తూ వచ్చాను. కాబట్టి మిగతా యొక్క పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల యొక్క చరిత్ర ఏమిటో మీరు ఆలోచించండి. ఒక సిద్ధాంతం గురించి గెలిచినా ఓడినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, బెదిరింపులు వచ్చినా, ప్రాణానికి ముప్పు వచ్చినా ఈ జెండా వదలకుండా పనిచేసిన వ్యక్తి ఈ యొక్క ప్రాంతంలో పట్టభద్రులారా, మిత్రులారా, మీకు సరి అయిన యొక్క సేవ చేసే యొక్క వ్యక్తి అవుతాడా కాదా ఆలోచించవలసిందిగా కోరుతూ, మీకు సేవ చేసే అవకాశం కల్పించాలని సవినయంగా పట్టభద్రులందరికీ మనవి చేస్తూ, 27వ తేదీన జరిగే ఎన్నికలో ఆ యొక్క మొత్తం బ్యాలెట్లో 52 మంది ఉన్నారు. మీ అందరి యొక్క ఆశీస్సులతోని మొదటి పేరే నాదని చెప్పి దానికి పక్కన 1 అని చెప్పి మరి ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతూ హృదయపూర్వకమైన ధన్యవాదాలు. భారత్ మాతా కీ జై శ్రీరామ్. థ్యాంక్ యూ.